General salute! Salame! Chest! Kande! Chest! महोदय एनुअल डिमोबिलाइजेशन पेपर 5 कंटिजेंट आपका निरीक्षण के लिए हाजिर है। महोदय गेट मार्ग से गिरने के लिए आज्ञा प्रदान करें। అందరి ఏఆర్ పర్సనల్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళ ఏమైనా చెప్పే ముందు ఐ హ్యావ్ టు అప్రిషియేట్ డిఎస్పీ ఏఆర్ అండ్ ఆర్ఐ అడ్మిన్ అండ్ ఆల్ ద ఆర్ఎస్ఐస్. ఎందుకంటే మీకు తెలుసు ఏఆర్లో ఎంత ఎక్కువ డ్యూటీస్ ఉంటున్నాయో, బందోబస్తు డ్యూటీస్ అవ్వచ్చు, మన టర్న్ డ్యూటీస్ అవ్వచ్చు. సో అన్ని డ్యూటీస్ మధ్యలో కూడా వాళ్ళు కంటిన్యూస్ గా నన్ను అడుగుతూనే ఉన్నారు, మొబిలైజేషన్ పెట్టాలి, ఎవ్రీ ఇయర్ మొబిలైజేషన్ చేయించాలి అని కంటిన్యూస్ గా పర్సూ చేసి దే ఎన్ష్యూర్ దట్ అట్లీస్ట్ ఎంతో కొంత అవైలబుల్ స్టాఫ్ తో మొబిలైజేషన్ ఇస్ డన్ అని. సో ఫర్ దాట్ ఐ అప్రిషియేట్ డిఎస్పీ ఏఆర్, ఆర్ఐస్ అండ్ ఆల్ ద ఆర్ఎస్ఐస్. ఇంకా ఇవాళ పెరేడ్ కూడా చాలా తక్కువ ప్రాక్టీస్ తో మీరందరూ చేయగలరు. సో ఇట్ డెఫినెట్లీ షోస్ ద గుడ్ డిసిప్లిన్ అండ్ మొరేల్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఏఆర్. For that, all of you who have participated in the parade today, మీరందరూ కూడా చాలా మంచి డిసిప్లిన్ అండ్ మొరేల్తో పనిచేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా మై కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిసియేషన్. మీ అందరికీ మాటికి మీరు కూడా అనుకునేదే, మనకి డిస్ట్రిక్ట్ డివిజన్ తర్వాత ఏఆర్ డెఫినెట్లీ కొంచెం షార్టేజ్ ఉంది. దీనివల్ల అయితే ఎప్పుడు ఏఆర్ లో డ్యూటీస్ ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా దీంట్లో కూడా అందరూ బాగా చేస్తున్నారు. అండ్ మన విజయనగరం డిస్ట్రిక్ట్ ఏఆర్ లో ఎట్లాంటి మార్పు లేకుండా everybody has been doing duties for the past 2.5 years. So this kind of work has to continue. ఇప్పుడు వర్క్ అనేది ఎక్కువ స్ట్రెస్ లో కానీ లేకపోతే ఎక్కువ రిపీటెడ్ బయటకు వెళ్ళే డ్యూటీస్ అండ్ బందోబస్తు డ్యూటీస్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ స్టేట్ వైడ్. ఓన్లీ విజయనగరం డిస్ట్రిక్ట్ కాదు, మొత్తం స్టేట్ లో డివిజన్ తర్వాత దట్ ఈస్ అ ప్రాబ్లం. కానీ
అదర్ దెన్ దాట్ ఏదైనా మీకు చూడగలిగిన ఇష్యూస్ ఉంటే ఎనీ అదర్ గ్రీవెన్స్ మీకు ఉంటే యువర్ ఫ్రీ టు కమ్ టు మై ఆఫీస్ ఎనీ ఫ్రైడే. ఎలాంటి గ్రీవెన్స్ అయినా మన లెవెల్లో మనం సార్ట్ అవుట్ చేసి ఎలాంటి గ్రీవెన్స్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్. సో ఏ ఫ్రైడే అయినా ఎనీ ఏఆర్ పర్సనల్ కెన్ కమ్ ఇన్ అండ్ టెల్ యువర్ గ్రీవెన్స్. ఇవాళ కూడా ఆఫ్టర్ ద పెరేడ్ DPO యూ కెన్ కమ్ అండ్ లెట్ మీ నో ఇఫ్ ఎనీ ఆఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రీవెన్సెస్ ఆర్ రిక్వెస్ట్. మన వైపు నుంచి వీ హ్యావ్ ట్రైడ్ టు ఇంప్రూవ్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ఏఆర్ పోలీస్ పర్సనల్ బై అప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది దట్ నైట్ గార్డ్ చేసిన 8 hours మళ్ళీ ఆఫ్ ఇవ్వాలని. సో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. గార్డ్ డ్యూటీలో సెంట్రీ చేసిన నెక్స్ట్ 8 hours ఆఫ్ ఇస్తున్నాము. సో అట్లాగే that was also the suggestion which had come from the side of the personnel only. అలాగే ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా ఇట్లా చేస్తే మాకు ఇంత పనొత్తిలో కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అని మీ వైపు నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నా వీఆర్ విల్లింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ యువర్ సజెషన్స్. ఇంకా నెక్స్ట్ మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో లాస్ట్ మినిట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్. సో దీంట్లో అందరూ కూడా ఏఆర్ పర్సనల్ ఎవరైతే వేరే డ్యూటీస్లో ఉంటారో అందరూ కూడా కంప్లీట్గా ఫేర్ అండ్ ఫ్రీగా ఇంకా అట్ మోస్ట్ సిన్సియరిటీ వర్క్ చేయాలి. స్పెషల్లీ ఎవరైతే చెక్ పోస్ట్ డ్యూటీస్లో ఉంటారో మన డిస్ట్రిక్ట్లో బుద్ధవర చెక్ పోస్ట్, రామభద్రపురంలో చెక్ పోస్ట్ అండ్ రాజాంపేట అయితే చెక్ పోస్ట్ పెడతామో అది ఎస్పెషల్లీ సెన్సిటివ్ చెక్ పోస్ట్. సో ఎవరైతే చెక్ పోస్ట్ డ్యూటీస్లో ఉంటారో వాళ్ళు చాలా సరిగ్గా వర్క్ చేయాలి. వాళ్ళ డ్యూటీని సిన్సియర్గా తీసుకొని వెళ్ళే వెహికల్స్ అన్నిటిని చెక్ చేసి ఒక చెక్ పోస్ట్ని ఎఫెక్టివ్ చెక్ పోస్ట్గా నిలబెట్టాలి. అట్లాగే వేరే విఐపి డ్యూటీస్ అవ్వచ్చు లేకపోతే అదే సెక్యూరిటీ రిలేటెడ్ డ్యూటీస్లో అందరూ ఏఆర్ పర్సనల్ కూడా డిప్లాయ్ అవుతారు. సో మీ అందరూ కూడా ఎలక్షన్స్లో వచ్చే ఎలక్షన్స్లో సిన్సియర్గా ఏ రకమైన రిమార్క్ లేకుండా ఎట్లా అయితే మీ లాస్ట్ 2.5 years నుంచి పనిచేస్తున్నారు సిమిలర్ kind of work has to be done in the upcoming elections, and I am confident that with the kind of discipline and morale that everybody is showing, we will be able to do it successfully. And once again I congratulate everybody who participated in mobilization, all the RSIs, RI and DSPAR for successfully conducting the mobilization this year, and for everybody who has successfully completed it. నాలుగు కాదు ఈ స్టేట్లో మొత్తం కూడా మన ఏఆర్ లాగా ఎవరు చేయలేరనేసి మనం దృఢ నిశ్చయంతో మనం ఉండాలి. అర్థమైందా? ఎస్ ఆర్ నో? వీ కెన్ డూ. మేడం గారు చెప్పినటువంటి ఉత్తర్వులు సూచన తప్పకుండా పాటిస్తాం. ఎనీ పీరియడ్ ఏదైనా సరే ఛాలెంజ్ చేస్తాం. ఈ యొక్క స్టేట్లో ఎవరైనా సరే మాతో చేయగలిగితే అది మన యొక్క స్ట్రెంగ్త్. ఏ డ్యూటీ అయినా సరే వీఆర్ రెడీ. రెడీయా కాదా? महोदय एनुअल मोबिलाइजेशन समाप्त हुआ, विश्राम करने के लिए आज्ञा प्रदान करें.